ఏదో అర్థొచ్చింది కదా వదిలేస్తున్న రకం కాదు నేను. నా తప్పు లేనప్పుడు ఊరుకోవాల్సిన అవసరం లేదు. నేను ఊరుకోను కూడా. నాకు 24 గంటల్లో ఏం జరిగిందో చెప్పాలి. లేదా మీ తప్పు అయిపోయిందని మీరు ఏ ఛానల్లో నా గురించి వేడగా వేశారో ఆ ఛానల్లో మీరు వేయండి. గత 5 సంవత్సరాలుగా మీరు కట్టలేని ఎన్నో సాలూరు నియోజకవర్గంలో నేను కట్టి చూపించాను. గత 5 సంవత్సరాలుగా మీరు చేయలేని ఎన్నో రోడ్లు ఈ సంవత్సర కాలంలో రాష్ట్రం మొత్తం మీద వేయించాం. హోంలాండ్ చైల్డ్ ఎన్నో చేశాం. మహేష్ బాబు గారు తిట్టారని, చంద్రబాబు నాయుడు గారు తిట్టారని ఇష్టానుసారంగా నువ్వు వాటన్నిటికీ కూడా రుజువులు చూపించి 12 గంటల లోపు మళ్ళీ మీరు తప్పని మీ ఛానల్లో వేసినా పర్వాలేదు, లేదా రుజువులు చూపించినా పర్వాలేదు. లేదంటే 24 గంటల్లో నేను మీ మీద కేసు వేయబోతున్నాను. ఎస్సీపీ ట్రాప్ లో ఎంతమంది పట్టుకున్నారు? వాళ్ళందరూ అధిపతుల మీద వేస్తారా? ఎవరైనా ఒక విఆర్ఓ దొరికితే ఎంఆర్ఓని అరెస్ట్ చేస్తారా? ఒక విఆర్ఓ దొరికితే రెవెన్యూ శాఖ మంత్రి మీద రాస్తారా? ఒక ఇంజనీర్ దొరికితే ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ మీద రాస్తారా? మీకందరికీ తెలియదా అక్కడ ఏం జరిగిందో? మంత్రిగా నేను ఉండగా 1 సంవత్సర కాలంలో నా శాఖలో ఎప్పుడైనా ఎక్కడైనా ఒక తప్పు అంశమైనా ఎవరైనా బయట తీయగలిగారా? చూడగలిగారా కనీసం? ఎందుకంటే క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీలో క్రమశిక్షణ బద్ధురాలనై నేను పార్టీకి పనిచేసుకుంటున్నాను.